మన రాష్ట్రంలో గాని ఉమ్మడి వరంగల్ జిల్లాలో గాని జరుగుతున్నటువంటి అనేక హత్యలు, మానభంగాలు, ఆత్మహత్యలు, అరాచకాలు ఒక వంతైతే విపక్ష కార్యకర్తల, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల పట్ల కూడా పోలీసుల వేధింపులు రెట్టింపైనాయి. ప్రజాప్రతినిధులను వారి గ్రామానికి సంబంధించో వారు ఒప్పుకున్నటువంటి హామీలకు సంబంధించో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నటువంటి పోలీస్ అధికారులు, పాలకులు, ఈ జిల్లా మంత్రులు, జిల్లా అధికార పార్టీ శాసనసభ్యులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల అధికారం ఉన్నది. ఇలాంటి ఘటనలు ఎప్పుడు మీ పార్టీకి ఎప్పుడైనా ఎదురైనయా? ఈ విచిత్రమైనటువంటి పాలన ఎందుకు చేస్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి అధికార పార్టీ నాయకులను మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. నిన్న నుంచి గత 2-3 నెలల క్రింది వరకు జరిగినటువంటి ఘటనలు ఒకసారి సమీక్షిస్తే ఒక విచిత్రమైనటువంటి, ఒక ఉన్మాదపూరితమైనటువంటి అండ్రెస్ట్ అనేది ఈరోజు తెలంగాణ సమాజంలో వచ్చింది. వరంగల్ జిల్లాలో, పాత జిల్లాలో కూడా వచ్చింది. ముఖ్యంగా యువత పెడదోవబడుతున్నారు. నిన్న జరిగినటువంటి ఘటన చూస్తే ఒక గిరిజన కుటుంబం, చంద్రరావుపేట మండలం పదార్చింతల తండాలో ఉన్నటువంటి గిరిజన కుటుంబం తల్లిదండ్రులు హత్యగావించబడ్డారు. వారి కూతురు, వారి కుమారుడు హత్యాయత్నానికి గురైంది. అంతకంటే ముందు కూడా చాలా ఘటనలు జరిగినాయి నర్సంపేట ప్రాంతంలో కానీ, వరంగల్ పూర్వ జిల్లాలో కానీ. పోలీసు ఉన్నతాధికారులు స్పందించాల్సినంత స్థాయిలో స్పందన లేదు. ఇంత తీవ్రమైన ఘటనలు జరిగినప్పుడు కూడా తీసుకోవాల్సినటువంటి పోలీసు చర్యలు ఆ స్థాయిలో ఉండటం లేదు. దీనివల్ల నేరపూరిత ఆలోచనలు పెరిగే ప్రమాదం ఉన్నది. ఇది సమాజానికి మంచిది కాదు. పోలీస్ అధికారులను అందరిని అనటం లేదు, కానీ ఎవరెవరి ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందో సమీక్ష చేయాల్సినటువంటి బాధ్యులు హోంమంత్రి గారు. ఇలా హోంమంత్రి లేకపోవడం దురదృష్టకరం తెలంగాణ రాష్ట్రానికి. ఇంత పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూ మెయింటైన్ చేయాల్సినటువంటి ప్రత్యేకమైన మంత్రి గారు ఉండాలి. అది సీఎం గారి దగ్గర, రేవంత్ రెడ్డి గారి దగ్గర శాఖ ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. 16వ తేదీన సెక్రటరియట్లో సీఎం గారు రివ్యూ ఉన్నట్టు వార్తలు వచ్చినాయి. అధికారిక ప్రకటన ఇంతకుముందే వచ్చింది. 16వ తేదీ జిల్లా కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలతో నిర్వహించేటువంటి సీఎం గారి సమీక్షలో ఇప్పటి వరకు లా అండ్ ఆర్డర్కు సంబంధించినటువంటి అంశాలు, ఎంత తీవ్రమైనటువంటి నేరాలు ఈ రాష్ట్రంలో జరిగినాయో, ముఖ్యంగా పూర్వపు వరంగల్ జిల్లాలో జరిగినాయో ప్రత్యేకమైన సమీక్ష చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే సాధారణ మహిళలకు రక్షణ లేదు, సాదాసీదా కుటుంబాలకి రక్షణ లేదు, సామాన్యమైనటువంటి ప్రశాంత జీవనానికి ఇలా భంగం కలుగుతున్న తెలంగాణ ప్రాంతంలో అని చెప్పి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. అసలు ఈ జిల్లాలో 2 మంత్రులు, కొండా సురేఖ గారు, సీతక్క గారు, 2 మంత్రులు ఉన్నారు. ఈ జిల్లాలో వారికి 10 నుంచి 11 శాసనసభ్యులు కూడా ఇటీవల తయారయ్యారు. ఆ 10 మంది శాసనసభ్యులు వాళ్ళ ప్రవర్తన ఒక తీరుంటే, ఈ 11వ నంబర్ అయినటువంటి కడియం శ్రీహరి గారి ప్రవర్తన మరోలా ఉన్నది.
ఇవాళ అధికార పార్టీ శాసనసభ్యులుగా చెలామనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీ నియోజకవర్గాల ప్రజల యొక్క సమస్యల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా? ప్రజల బాగోగుల పట్ల, వారి ప్రశాంత జీవనం పట్ల, వారికి రక్షణ కల్పించేటువంటి బాధ్యత పట్ల, పల్లెలకు, గ్రామాలకు, పట్టణాలకు సంబంధించిన మౌలిక వసతుల పట్ల అసలు మీకు అవగాహన ఉందా అని చెప్పి నేను అడగదలుచుకున్నాను. ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి ఒక విజన్ అంటూ లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు అసలు తెలంగాణ ప్రభుత్వ పాలన వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉందా లేదా అనే పరిస్థితి వల్ల చర్చ జరుగుతూ ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, మేమందరం శాసనసభ్యులు ఉన్నప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు 1600 కోట్ల రూపాయల సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, బ్రిడ్జిలు కానీ, చెక్ డ్యాంలు కానీ, హాస్పిటల్ నిర్మాణానికి డబ్బులు కానీ, పల్లె దవాఖానాలు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగులు కానీ, మహిళా బిల్డింగులు కానీ, మసీదులకు, చర్చిలకు పునర్నిర్మాణం స్ట్రెంథనింగ్ కోసం స్పెషల్ డెవలప్మెంట్ నిధులు కానీ, ఈ రకంగా 1600 పైచిలుకు కోట్ల రూపాయల నిధులు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరు తీసుకొచ్చినాము. టెండర్లైన పనులు ఎక్కడ? పనులు ప్రారంభమైన పనులను ఆపుతున్నారు అధికార పార్టీ శాసనసభ్యులు, మంత్రులు. టెండర్లు కాని పనులను మొత్తమే అబెన్స్లో పెడతా ఉన్నారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఎస్డిఎఫ్ కింద ముఖ్యమంత్రి గారి కోట, ఎస్డిఎఫ్ కింద ఉమ్మడి వరంగల్ జిల్లాకు దాదాపు 250 కోట్ల నిధులు వచ్చినాయి. వరంగల్ నగరానికి టఫెడ్కో కింద 200 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. ఎక్కడ కూడా పనుల పురోగతి లేదు. ఇలా ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ అభివృద్ధి నిరంతరం. గతంలో మేము తెచ్చినటువంటి నిధులు గ్రామాలకు, బీటీ రోడ్లకు, గ్రామాల్లో సీసీ రోడ్లకి, అక్కా చెల్లెలకు మహిళా బిల్డింగ్స్కి తెచ్చినటువంటి నిధులు ఎక్కడా అని చెప్పి నేను ఇవాళ ఈ జిల్లా, ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 2 మంత్రులను, 11 మంది శాసనసభ్యులను మేము అడగదలుచుకున్నాం. అయ్యా ఎన్ని రూపాయలు తీసుకొచ్చిన? 7 నెలలు కంప్లీట్ అయిపోయింది. 7 నెలల 10 రోజులైంది. పైసా వచ్చిందా ఉమ్మడి వరంగల్ జిల్లాకు? కేవలం మా పార్టీ కార్యకర్తలపైన వేధింపులు, మా పార్టీ నాయకుల చేరికలపైన ప్రత్యేకమైన దృష్టి, మా శాసనసభ్యులో లేదా మా ఎమ్మెల్సీలో చేరాలనేటువంటి ప్రత్యేకమైన ఆకర్షణ పథకాలు. ఇదేనా ప్రజాపాలన? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఇవాళ చెప్పదలుచుకున్నాం అధికార పార్టీ శాసనసభ్యులకు, మీ చెప్పు చేతుల్లో ఉండేటువంటి అసమర్థ అధికారులకు మీరు పోస్టింగ్లు ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు కమిషనరేట్ పరిధి కానీ, ఎస్పీల పరిధి కానీ 2-3 సార్లు డిఓలు మారుతాయా? ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు 2-3 సార్లు మార్చచ్చా? మీరు సమర్థులకా పోస్టింగ్లు ఇచ్చేది? మేము వారి పనితనానికి కించపరచలేం, కానీ చట్టాలను గౌరవించాలని చెప్పదలుచుకున్నాం. మా కార్యకర్తలకు ఇక నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో బరాబరి ప్రశ్నిస్తాం. మీ ప్రభుత్వం రావంగానే తొందరపడద్దని ఆగినాం. ఇవాళ 7 నెలలు గడిచింది. ఏ గ్రామానికి మీరు గెలిచిన శాసనసభ్యులు ఏ గ్రామానికి ఏ హామీ అయితే ఇచ్చిందో ఆ హామీల పట్ల సోషల్ మీడియాలో కానీ, ప్రెస్ మీట్ల ద్వారా కానీ బరాబరి మా పార్టీ కార్యకర్తలు, మా అభిమానులు ఇక నుంచి ప్రశ్నల వర్షం కురిపిస్తాం. ఎక్కడైనా నిన్న తొర్రూరులో జరిగినటువంటి ఘటన ఎక్కడైనా జరిగితే అక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ మొత్తం మా కార్యకర్తలకు అండగా రాత్రింబవళ్లు లెక్క చేయకుండా మా కార్యకర్తలను కాపాడుతాం. తప్పకుండా వాళ్ళని కాపాడుకొని రక్షించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా, ఈ జిల్లాలో ఏ రంగంలో ఏం చేద్దామనుకుంటున్నారనే విజన్ ఉందా కాంగ్రెస్ పార్టీ దగ్గర? ఇరిగేషన్ రంగంలో ఏం చేద్దామనో, పారిశుద్ధ్యం పడకేసింది,
వర్షాలు వచ్చినాయి, డెంగ్యూ వ్యాధులు. నిన్న హాస్పిటల్లో పరామర్శలో పోతే భయంకరంగా డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు, చాలా భయంకరమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు సామాన్య ప్రజలు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, గూడాలలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. నగరంలో పారిశుద్ధ్యం లోపించింది. పంపకాలకే పరిమితమైలు, పర్సంటేజ్లకే పరిమితమైలు అధికార పార్టీ వాళ్ళు.